నిన్న జగనాల్ సార్ దగ్గర కోచింగ్ తీసుకొని క్రికెట్ ఆడిన రోజా మేడం ఇలా ఫుల్ జోష్లా గొట్టాల ముంగట్టుకొచ్చింది. ఏమో మాట్లాడదామని ఇనుర్రి మరి మేడం ముచ్చటేందో. ఇక నిన్న జగనాలు సారు దగ్గర కోచింగ్ తీసుకున్న రోజక్క మనతోని మాట్లాడనికే గొట్టాల ముంగటకు వచ్చిందుల్లా. నమస్తే రోజక్క, నిన్న నువ్వు ఆడిన ఆటకు నీ ఫ్యాన్స్ అందరూ గులాం అయిపోయారక్క నీకు. మరి నీ కోచింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరక్కడ? జగనాలు సారు. అవ్వక్క, ఏమన్నా ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఆడుతున్నావా ఎట్లా? అరే ఏజ్ లేకపోయి కదా, సీనియర్లు ఆడతారుగా అక్క. అగో గన్ల ట్రై చెయ్యి, నీకు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. ఏందక్క సపోర్ట్ చేయవు? ఈ ముచ్చట గురించి ఇప్పుడు వద్దు అంటవా? గట్లనే అక్క. ఇక ఎందుకు వచ్చినావో గొట్టాల ముందుకు చెప్పాక. 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క, పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ, రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. వచ్చుడే పడ్డావా చంద్రాలు సార్ మీద? ఏందక్క నువ్వు? ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు మీ గవర్నమెంటే ఉన్నది కదా అక్క, మరి మీరు అందించకపోయిర్రు సంక్షేమ అభివృద్ధి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని, అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఇడిచిపెట్టి గానీ గాడ అంగన్వాడీలు 16 దినాల సంధి నిరసనలు చేస్తున్నారు, సప్పుడు లేదు. నిరుద్యోగులు నిరసనలు చేస్తున్నారు, సప్పుడు లేదు. ఇగో గివి మాట్లాడక్క. ఆ కుప్పల్లో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. కుప్పం సంగతి వెనకసిరి గానీ ముందు నగరిలో నీ సీట్ ఉందా లేదా అక్క? 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. మీ జగనాలు సారే 50% మనకు ఓట్ బ్యాంక్ ఉంది అంటుంటే నువ్వేందాక మొత్తం 175కి 175 అంటావు. ఏందాక నీ ఓవర్ కాన్ఫిడెన్స్? అది వదిలిపెట్టు గానీ కాంగ్రెస్ పార్టీ షర్మిలక్కను ఏపీ ఇన్ఛార్జిగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కదా, మరి దానికేమంటావు? మాకైతే ఏ ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా మేనిఫెస్టో అనౌన్స్ చేసుకోవచ్చు, ఎవరైనా పాదయాత్రలు చేయొచ్చు, ఎవరైనా పబ్లిక్ మీటింగ్లు పెట్టచ్చు. కానీ వాళ్ళు చెప్పే అజెండా ప్రజలకి నమ్మశక్యంగా ఉన్నప్పుడే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎవరో వస్తారు ఏదో చేస్తారని భయపడే క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డిది కాదు అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అర్థమైతుంది. ఇంకో 3 నెలల్లో మంచిగానే అర్థమైతుంది. లేక చూస్తుంటారుగా మీరే. మరి షర్మిలాకి వస్తే మాటల యుద్ధం చేసేది అధికార పార్టీ మీదనే. ఈరోజు ఏం కొత్త కాదండి, ఎక్కడైనా అధికార పార్టీ విమర్శలు ఎదుర్కోవటం ఈ దేశంలో మనం చూసాం. కానీ జగనన్న అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అధికార పార్టీని తిట్టకుండా జగన్ గారినే తిట్టిన దాఖలాలు మనం కళ్ళారా చూసాం. సో జగన్ గారిని చూసి కడుపు మంటతో ఎంతోమంది ఎన్నో మాట్లాడతారు. జగనాలు సార్ను చూస్తే కడుపు మంట ఎందుకుంటదాక మీ మాటలు? గాని ఇప్పుడు మీకు సీటు ఇవ్వకపోతే అప్పుడు మీకుంటది కడుపు మంట. రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, ఏం డైలాగ్ చెప్పాను కదా నగీర్లో? కాదు దానికి ఏంటి చెప్పు? ఏందో మర్చిపోయినామక్క, ఇక నీ నోటితో నువ్వే చెప్పు. విమర్శించని నోరు ఉండదు, మొరగని కుక్క ఉండదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థమైందా రాజా అని? ఎంతైనా సినిమా మనిషేగా, గట్టిగానే కొట్టింది డైలాగు. నేను తెలంగాణలో నించుంటే అని చెప్పి అన్నిసార్లు చెప్పుంటాడు పవన్ కళ్యాణ్. నించుంటే కదా తెలిసేది. ఆంధ్రాలో నించుంటే 2 చోట్ల ఓడిచ్చారు, తెలంగాణలో పార్టీని నించోబెడితే బర్రె లెక్క కన్నా తీసిపోయాడు. అంటే ఎంత మీ మీడియా హైప్ చేసినా పవన్ కళ్యాణ్ని లోకేష్ని జాకీలు పెట్టి ఎత్తాల్సిందే కానీ ఆ జాకీలు ఇరిగిపోతున్నాయి, వాళ్ళు మాత్రం పైకి రావట్లేదు.
అబ్బా 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 ఇంకా పడలేదు పవనాల్ సార్ మీద అనుకున్నా, పడ్డది. వాళ్ళు పవనాల్ సార్ గురించి ఏం అడగలేదక్క, ఎందుకు అట్లా అడ్వాన్స్గా ఉంటావు? సరే అక్క, ఇవన్నీ ఎందుకు, నీ గురించి చెప్పు. నీకు నగరిలో సీటు ఉన్నట్ట పుష్పటాక? ఫస్ట్ టైం నాకు కూడా జిల్లాలో మరి సమీకరణ వల్ల మినిస్టర్ ఇవ్వలేనప్పుడు ఏపీఐసి చైర్పర్సన్ ఇచ్చారు. సో జగన్ గారికి తెలుసు ఎవరితో ఎలా ప్రజలకి సర్వీస్ చేయించాలి అని. అంతేగాని పదవులే పరమావధిగా పార్టీలు మారేవాడికి ఎప్పటికీ కూడా రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఇక నీకు సీటు క్యాన్సల్ అని సమజైందిలే అక్క, ఇక పోయిరా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీకు నమస్కారం తల్లి.